ఇట్లాంటి జల్లలు పడితే కిక్కే వేరు. చూడండి తుఫాన్ క్లైమేట్ లో జల్లలు పట్టుకోవడానికి వచ్చాం మేము. హలో మామ, నమస్తే మామ. ఈసారి మేమైతే జల్లలు పట్టడానికి అయితే వెళ్తున్నాం మామ, పక్క ఊరు గడ్డకైతే. అక్కడ జల్లలు దొరుకుతున్నాయి అని తెలిసింది మామ మాకైతే. అలాగని చెప్పి మేము ముగ్గురం అయితే బయలుదేరాము. మేము వెళ్ళడమే లేదు మామ, వర్షం పడి మొత్తం అయితే తడిసిపోయాము. ఇవి దారిలో చూసుకోవచ్చు, పొలాలు మొత్తం నిండిపోయి ఉన్నాయి నీటితో. ఎక్కడ అడుగేస్తున్నా సరే అడుగుడు లోతుకి అయితే బురదలో అయితే దిగిపోతుంది. సో మేమైతే స్పాట్ దగ్గరకి అయితే వచ్చాం మామ. మేమే ఫస్ట్ వచ్చాం అనుకున్నాము, కానీ చాలా మంది అయితే వచ్చున్నారు. అక్కడ చూసుకోవచ్చు, వాళ్ళైతే చేపలు పట్టి అమ్ముకుంటున్నారు. మా సైడ్ అయితే కేజీ 130 రూపాయలు ఉంది మామ. మరి మీ సైడ్ ఎంత ఉందో కామెంట్ అయితే చేయండి. మేము మరి లేట్ చేయకుండా అయితే గేలాలు వేయడానికి రెడీ అయిపోయాం మామ. వాళ్ళకి దొరికిన అమ్ముకునేలా పట్టుకున్నారంటే మనం కూరకైనట్టు పట్టుకోలేమా అనేసి అనుకుంటున్నాను. వీడియో కోసమే నాకైతే ఈ జల్లలు పట్టడం చాలా ఇంట్రెస్ట్ మామ. ఎందుకంటారా, చిన్న చిన్న జల్లపిల్ల అయినా సరే మన బెన్ని ముంచుకుంటూ వెళ్ళిపోద్ది. మనం ముంచిందంటే చాలా సరదాగా అనిపిస్తుంది. మిగతా చేపలు అయితే మిటుకుతాయి, టిక్ 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 అని కదిలిస్తాయి. అలా కాకుండా జల్లలు ఏంటంటే పెద్దవంటే మరి చెప్పాల్సిన పని లేదు, చిన్నవంటే లాక్కుంటూ వెళ్ళిపోతాయి. అందుకే నాకు ఈ జల్లలు పట్టడం అయినా, జల్లల టేస్ట్ కూడా చాలా బాగుంటది. మనకు ఫస్ట్ అయితే ఒక చిన్న జల్లపిల్ల అయితే దొరికింది మామ. లాగుడు చూసి పెద్ద జల్ల అనుకున్నాను, కానీ చిన్నది. పోనీ పర్వాలేదు, చిన్నవైనా దొరుకుతున్నాయి. పులుసు పెట్టుకోవడానికి ఇవే బాగుంటాయి. మా ఫ్రెండ్ గారు లేక ఒక చేప పట్టాడు. అది పట్టిందేమో వెనక వైపు నీటిలో అయితే వదిలేశాడు. దాన్ని ఇప్పుడు ఎతికితే అది గుడ్డు దొరుకుతుంది. ఇక్కడైతే కేవలం చిన్న జల్లలే దొరుకుతున్నాయి మామ. అదేంటో అర్థం కావట్లేదు. మా ఎదురుగా కొందరు గేలాలు వేస్తున్నారు, వాళ్ళకేమో పెద్ద పెద్దవి అయితే దొరుకుతున్నాయి. మా ఫ్రెండ్ గారు ఈ స్పాట్ లో ఒకే ఒక పెద్ద జల్ల అయితే తీసాడు. మిగతావన్నీ చిన్నవేని లాక్కుంటూ వెళ్తున్నాయి, దొరుకుతున్నాయి. బాధ లేదు, కానీ అన్ని చిన్న జల్లలే అవడంతో మేమైతే స్పాట్ అయితే మార్చేయాలనుకుంటున్నాము. మేము ఫస్ట్ స్టేషన్ దగ్గర అయితే చేపలు అయితే దొరుకుతున్నాయి మామ. దొరకవని కాదు, కాకపోతే అన్ని చిన్నవే దొరుకుతున్నాయి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది దొరికితే ఎంతో సరదాగా అనిపిస్తుంది. సో స్పాట్ మార్చిన తర్వాత పెద్ద జల్ల పడతాయేమో చూద్దాం మామ. అసలు ఏ జల్ల పడ్డాయి మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఇదేదో చిన్న చేప అనుకుంటా, అందుకే వదిలేసింది. వీడెవడో చూడండి మామ, నీటిలో మధ్యలోకి వెళ్ళి గేలం వేసుకుంటూ తిరుక్కుంటూ పట్టుకుంటున్నాడు. వీడి పని బాగుంది. ముగ్గురికి 3 దొరికిపోయి. బకెట్లో ఇంత బాగా బతుకున్నా అలా పట్టుకోదు బే, గుచ్చేస్తుంది. అది అలా గెంతుందని చాలా ఇల్లు తెలిపోగలదు.
చేపలు వచ్చినాయి. జల్ల చూడు ఎంతది చిన్న జల్ల ఒక గేలానికి, ఇంకొకటి కొద్దిగా పెద్దది. ఆగదు. చూసారు కదా మామ, అక్కడ నుంచి ఇక్కడికి రావడం. ఇక్కడైతే కొద్దిగా పెద్ద జల్లు అయితే దొరుకుతున్నాయి, చిన్న కూడా దొరుకుతున్నాయి, ఇంకా పెద్ద కూడా దొరుకుతున్నాయి. ఇటువంటి చేపలు పట్టడానికి చాలా సరదాగా అనిపిస్తుంది. ఇది చాలా యాక్టివ్ మీద ఉంది, అందుకే ఊరుకోవట్లేదు. ఇటువంటి చేపలు దొరికితే రోజు మొత్తం పట్టినా పట్టుతూనే ఉంటాం మామ, అసలు ఇంటికి కూడా వెళ్ళాలనిపించదు. ఎక్కడ చేస్తారో లేదు చూడండి జలలో. మామ్స్, ఇట్లాంటి జల్లలు పడితే కిక్కే వేరు. చూడండి తుఫాన్ క్లైమేట్లో జల్లలు పట్టుకోవడానికి వచ్చాం మేము. చిన్న జల్ల, అన్ని పెద్దవి కాదు, ఈ ఒక చెల్ల. అప్పుడప్పుడు చిన్న దొరుకుతుంటాయి. జల్ల జల్ల అదే ఎప్పుడు లాగుతుంది పచ్చెప్పి మొన్న కదా. మామ, మనం దారిలో వచ్చినప్పుడు అయితే సగం అయితే తడిసిపోయాము. ఇక్కడ చేపలు పడుతున్నప్పుడు కూడా మళ్ళీ వర్షం పడింది. తడిసిన వాళ్ళతో చేపలు పట్టడం గొప్ప సరదాగా అనిపిస్తుంది మామ, ఎందుకంటే ఎండలేదు, బాడీ అయితే కూల్ గా ఉంది. అలాగని చెప్పి కంటిన్యూ తడిసినా చాలా ఇబ్బంది మామ. నేను ఇంటికి వెళ్తే ఆవిరి పట్టుకోవాలనుకుంటా, జలుబు చేసేస్తుంది నాకైతే. వర్షం అయితే పడదు, చేపలు పడుతుందో మాత్రం ఇంటికి అయితే వెళ్ళాలనిపించట్లేదు మామ. చూసుకోవచ్చు ఏ సైజు ఉన్నది ఒక్కొక్క జల్ల. పెద్ద పెద్ద ఉన్నాయి మరి అటే వెళ్ళాం వేస్ట్. ఒడియా అమ్మ, ఏమైనా అనిపిస్తుంది అన్న ఫీలు. పెద్ద పడతాయి. పెద్దది కదా. ఈసారి తప్పించుకుంటా. అమ్మ ఓరు ఇల్లు రెండు మా ఫ్రెండ్ గడ అయితే రికార్డ్ కొట్టాడని చెప్పుకోవచ్చు మామ. సర్వసాధారణంగా అయితే 2 గేలాల్లో అయితే 2 చేపలు అయితే ఒకేసారి అయితే పడవు, చాలా రేర్ గా అయితే పడుతుంటాయి. ఇంతకు ముందు అయితే నాకు 2 కొరమిళ్ళు అయితే పడ్డాయి. ఈసారికి అయితే మా ఫ్రెండ్ గడికి 2 జల్లలు అయితే పడ్డాయి. ఇలా చేపలు పడితే ఇంకోసారి నుంచి 5-6 గేలాలు అయితే వేసేవచ్చు. ఇలాగ ఎన్ని గేలాలు ఉంటే అన్ని గేలాలు చేపలు పడినట్టు అయితే. ఇప్పుడు ఒక గేలం కారుతో అయితే 2 చేపలు అయితే తీసాడు మామ ఒకేసారి. సో మనం అయితే 2 కర్రలు పట్టుకుని 2 చేపలు అయినా తీస్తే బాగుంటది అని చెప్పి నేను 2 కర్రలు పట్టుకుని అయితే నిలబడిపోయాను మామ చేపలు పడదామనేసి. మామ టైం అయితే అయిపోయింది, వెళ్ళిపోతారా మీ ఇంటికి. చేపలు చూపిస్తాను చూసుకోండి.
ఇంటికైతే వస్తాము, చూసుకోవచ్చు మనకు దొరికినవి. సో మామ ఫైనల్గా అయితే మనకు దొరికిన చేపలన్నీ ఇవే మామ. చాలానే దొరికాయి, చిన్నవి పెద్దవి అన్ని రకాల కలిపి అయితే పట్టేసాము మామ. మీరు ఎప్పుడైనా గేలాలతో జల్లలు పట్టుంటే అయితే కామెంట్ అయితే చేయండి మామ. సో మామ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి మామ. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.